సౌభాగ్యం సతతం దేహి ధనధాన్యం చ సమన్విత ఆరోగ్య శోక సమనం కురు మే హరిప్రియే. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదాగ్రే సర్వవేదశ్చ తులసీతాం నమామ్యహం. యుగానికి ఆది యుగాది, యుగం అంటే కాలం, ఆది అంటే ఆరంభం. హిందూ పురాణాల ప్రకారం యుగ అంటే నక్షత్ర గమనం. ఆ గమనానికి ఆది ఈ రోజే, అందుకే ఈ రోజుని ఉగాదిగా చెప్తాం. చైత్ర శుద్ధ పాడ్యం రోజు మనం ఉగాది జరుపుకుంటాం. ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు సంవత్సరాలు 60, అందులో 39వ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం. అది నేడు జరుపుకుంటున్నాం. ఏడాదిలో సమతుల్యంగా జరుపుకునేది ఉగాది. ఉగాది రోజు జరుపుకునే ప్రక్రియలలో ఉగాది పచ్చడి సేవన, పంచాంగ శ్రవణం. షడ్రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, వగరు, చేదు. పచ్చి మామిడి, వగరు, కొత్త సవాళ్ళు, ఔషధ గుణాలు. బెల్లం తీపి, ఆనందానికి సంకేతం, మంగళప్రదం. చింతపండు పులుపు, సహనంగా వ్యవహరించడం. వేప పువ్వు చేదు, ఆరోగ్యానికి మంచిది. కారం సహనం కోల్పోవడం వంటి సంఘటనలు. ఉప్పు రుచి, జీవితంలో ఉత్సాహానికి సంకేతం. ఉగాది అంటే పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం. తిథి అంటే చంద్రుని స్థానం బట్టే వచ్చే రోజు తిథి. వారం అంటే వారంలో వచ్చే రోజు వారం. నక్షత్రం ఆ రోజున చంద్రుడితో కలిసే నక్షత్రం. యోగం సూర్యచంద్రుల మధ్య ఉంటే కోణ పరిమితి. కరణం ఇదిలో సగభాగం. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. మీ అందరికీ ఉగాది